నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. గురువు మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అఫ్ కోర్స్ ద్వాదశ రాశుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని, మంచి చెడు ఒక్కొక్క రాశికి ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతుంది, ఉంటే 1 year పాటు వారు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ 1 year పుట్టే పిల్లలకి చాలా చాలా విద్యా బుద్ధులు అలాంటివన్నీ బాగుంటాయని వింటున్నాం. మరి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి అన్ని తెలుసుకుందామండి ఒకసారి. సో మకర రాశి వారికి ఎలా ఉందండి గురు మార్పు వల్ల? సో మకర రాశి వాళ్ళకి ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటేనండి, స్వీట్ న్యూస్, శుభవార్త అనుకోవాలి. గురువు మారటంతో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. మనకి ఇప్పటిదాకా వీళ్ళకి ఏలినాటి శని అంతా అయిపోయి శని అనుకూలంగా ఉండటంతో చాలా మందికి చాలా విధంగా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేసిందండి. ఓకే, కొంతమందికి నేను అదే నా వీడియోస్లో రెగ్యులర్గా చెప్తూ ఉంటాను. నాది కూడా మకర రాశి కాబట్టి నా ఓన్గా రీసెర్చ్ నేను కూడా చేసుకున్నాను కాబట్టి రాత్రి ఎవరో midnight అమెరికా వాళ్ళు కాల్ చేశారు. సో వాళ్ళు నన్ను కనెక్ట్ అవ్వడానికి ఏకైక కారణం ఏంటంటే నాది కూడా మకర రాశి. సో ఇలా చెప్పుకోవడం వల్ల నాకు అడ్వాంటేజ్ అవుతుంది. ఆ మడుకుని మీరు రీసెర్చ్ చేశారు కదండి, ఏం రీసెర్చ్ అండి, ఎలా ఏంటండి కాల్లో మధ్యలో అడుగుతున్నారు అనమాట. అది ఇని వచ్చామండి, మరి నా బాధ మీకు చెప్పుకుంటాం కదండి, ఇద్దరికి సింక్ అవుతుంది. అదే రీసెర్చ్ ఏమి రీసెర్చ్ ఉండదండి. చెప్పాను ఇలా ఇలా చేస్తున్నాను, దీనికి కారణం ఏంటి అవంతా. అయితే ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గురువు మారటం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది మనం మస్ట్ గ్రంథాల్లో ఏం చెప్పారో చూసుకొని మన రియల్ టైం ఇంటర్ప్రిటేషన్ చేద్దాం. ఫస్ట్ రాజదర్శనం, పెద్ద పెద్ద హైర్ అఫీషియల్స్ తోటి కనెక్షన్స్ అవ్వటం, ఫారిన్ నుంచి కనెక్షన్స్ రావటము, చాలా డిగ్నిఫైడ్ పీపుల్తో వీళ్ళకి కనెక్షన్స్ అన్ని వచ్చేస్తాయి. అంటే మంచి నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. తర్వాత ఆరోగ్యం, హెల్దీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ గాంభీర్య గాత్ర పోషణం, ఇదంతా ఒకటే. గాంభీర్యం అంటే డిగ్నిఫైడ్ బాడీ లాంగ్వేజ్ ఉంటుందని ఇంగ్లీష్లో చెప్పుకోవాలి. సో చాలా నీట్గా ఉంటుంది. అభీష్టకారి సిద్ధిచ్చ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటిదాకా వీళ్ళకి నెరవేరని కోరికలు ఏమైనా గనక ఉంటే ఈ టైంలో ఖచ్చితంగా నెరవేరే టైం వచ్చేసింది. మకర రాశి వాళ్ళకి నో ఎక్స్క్యూజ్, ఈ టైంలో వెళ్ళిపోవాలి ఇంకా. ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళకి ఎక్స్క్యూజ్ లేదు, కానీ ఇంకా ఏదైనా గనక ఉంది కొద్ది గొప్ప అనుకుంటే ఈ టైంలో వాళ్ళకి 100% పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకేం చెప్తారు, అభీష్ట కార్యసిద్ధి అంటే దీర్ఘకాలికంగా ఇల్లు కొనుక్కోవాలని కొనుక్కోలేకపోయిన వాళ్ళకి, దీర్ఘకాలికంగా ఒక ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేసి ప్రమోషన్ రాని వాళ్ళకి, దీర్ఘకాలికంగా మేము ఒక సింహాసనంలో మంచి పొజిషన్లో కూర్చోవాలనుకున్న వాళ్ళకి ఇవన్నీ నెరవేర్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే లాంగ్ చెరిష్ డ్రీమ్స్ ఏమైనా పెండింగ్ ఉంటే ఈ టైమ్స్ వచ్చేస్తాయి అని మనం అనుకోవచ్చు. పిల్లలు అన్ని వచ్చేస్తాయి. సో ఇన్ సమ్మరీ మనకేం చెప్తారు తెలుగులో, ఆరోగ్యం, ప్రభు దర్శనం, అధికారులను దర్శించుకోవటం, శరీరకంగా చాలా స్ట్రాంగ్గా ఉండటం, ఇష్టమైన పనులు చేసుకోవటం అన్నీ కలుగుతాం. వీటితో పాటు బై ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి. అవేంటి, కుటుంబం సౌఖ్యంగా ఉండటం, ధనలాభం ఉండటము, తర్వాత యాత్రలు చేయటం ఎక్కువ చేస్తూ ఉంటారు. స్త్రీల ద్వారా మంచి సపోర్ట్ వీళ్ళకి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇన్ కేసు లేడీస్ అయితే జెంట్స్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుందని మనం తెలుసుకోవచ్చు. సో ఈ ప్రకారంగా అన్ని విధాలుగా బాగుంది కాబట్టి మనం ఎక్కువగా డిస్కషన్ కూడా ఏమి చేయడానికి లేదు. బాగుంది కాబట్టి ఇట్స్ గుడ్ టైం. బట్ ఈ టైంలో ఇంకా బాగుండాలని చెప్పి మనం కోరుకుందాం. ఇన్ కేసు ఎవరైనా ఇబ్బందులు పడిపోతున్నా, పడకూడదని నేను 100% అనుకుంటాను. మకర రాశి నుంచి ఒక కాల్ కూడా నాకు రాకూడదు నేను ఫస్ట్ అనుకుంటాను. బట్ ఇన్ కేసు ఎవరైనా కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటే మనం చెప్పుకునే ఈ గోచార ఫలితాలే కాబట్టి వాళ్ళకి ఇండివిడ్యువల్ జాతకంలో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాత్రి నేను మాట్లాడిన కాలు ఇట్స్ ఆల్మోస్ట్ వాళ్ళకి డే టైము, అమెరికా వాళ్ళకి. నేను లేట్ నైట్ అటెండ్ అవుతూ ఉంటాను. అది కాల్ 11:30, 12కి అటెండ్ అయిన కాల్ అనమాట. సో వాళ్ళకి లేడీ కాలు, వెరీ ఇంట్రెస్టింగ్. ఆమె నాకు కనెక్ట్ అయిన రీజన్ కూడా నాది కూడా మకర రాశి అనుకొని చూసుకుంటే వాళ్ళకి కాల సర్ప దోషం ఉంది. ఎవరో చెప్పారంటే ఎప్పుడు ఆమె చిన్నప్పుడు లాంగ్ బ్యాక్, ఈ మధ్యలో గ్యాప్ వచ్చిందండి, నేను అమెరికా రావటం లేదు, ఎందుకో చాలా వర్క్ చేస్తుందండి, లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వటం లేదు కాబట్టి అందుకని మీకు కనెక్ట్ అవ్వాలని చూపించుకుంటే ఒకటి కాల సర్ప దోషం ఉంది. ఈ కాల సర్ప దోషంతో పాటు వాళ్ళకి గురు చండాల యోగం కూడా ఉంది. అంటే ఈ గురు చండాల యోగం ఎవరికి ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు చదివే చదువు ఒకటి, వాళ్ళు చేసే జాబ్ ఒకటి, లేదా వీళ్ళు కీపింగ్ ఆన్ రాంగ్ గైడెన్స్ లో ఉంటారు. ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడండి, ఆయన ఎందుకు అలా అయిపోయాడంటే రాంగ్ గైడెన్స్, శకుని ఉండటం వల్ల కీపింగ్ ఆన్ నెగిటివ్ మైండ్ లో పెట్టి ఉండరన్నమాట. ఈ 2 దోషాలు ఉన్నాయి. వాళ్ళు పాపం సిన్సియర్గా ఒప్పుకున్నారు, అవునండి నేను చేసే చదువు ఒకటి, నేను ఇప్పుడు చేసేది రెండోది నేను కొన్ని విషయాల్లో రియలైజ్ అయిందంటే నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా సరిగా లేదండి. ఈ 2 విషయాలు వాళ్ళకి ఉన్నాయి. ఇమ్మీడియట్గా ఈ పరిహారాలు ఇవి 2 చేసేసుకొని చక్కగా ముందుకెళ్ళిపోతారు. ఇదేంది వాళ్ళ ఇండివిడ్యువల్ జాతకం చూడటం మనకు తెలుస్తుంది, మనకి ఈ గోచార రీత్యా అయితే మనకు తెలియదు. బట్ ఓవరాల్ ఇన్ సమరీ మకర రాశి వాళ్ళకి
వచ్చే 1 ఇయర్ చాలా మోస్ట్ ఫ్యాబులస్ పీరియడ్, వన్ ఆఫ్ ది గుడ్ పీరియడ్ అని మనం అనుకోవాలి. జీవితంలో దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలని మనం కోరుకుందామండి. ఎస్, ఆల్ ది వెరీ బెస్ట్. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు.